విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్పై అవిశ్వాస తీర్మానంలో కూటమి నేతలు విజయం సాధించారు. జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 74 మంది సభ్యులు ఓటు వేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 74 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మరోవైపు కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్, సిపిఎం కార్పొరేటర్ గంగారాం భేటీకి దూరంగా ఉన్నారు. కొన్నాళ్లుగా ఉత్కంఠగా మారిన జీవీఎంసీ మేయర్ ఎన్నికలో కూటమి పార్టీ తొలి విజయం సాధించింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జీవీఎంసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు భద్రత కల్పించారు. పాస్ చూసి తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. జీవీఎంసీ సిబ్బందిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. జీవీఎంసీ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా 21వ డివిజన్ కార్పొరేటర్ వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులు 16 మంది ఉండగా 11 మంది కూటమి వైపే ఉన్నారు. వైసీపీకి 4 బలం ఉంది. కార్పొరేటర్లు జనసేనకు 14, బీజేపీకి 2, టీడీపీకి 48 కలిపి మొత్తం 75 మంది వరకు సంఖ్యాబలం ఉంది. కూటమి నాయకులకు దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విజయాన్ని మేము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు కానుక ఇవ్వబోతున్నాం. ఈ బలపరీక్షలో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు. ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండానే ఇది మేము విజయం సాధించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్తోనే వెళ్ళాం. ఎవరైతే స్వతహాగా వస్తారో వాళ్ళే తీసుకొని మేము వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మీకు ఇంకా 8 నెలలు 9 నెలలు ఉంటుండగా ఎందుకు వెళ్ళారని. మేము అడిగే చెప్తున్నాం, ఈ 8 నెలలు 9 నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇది గవర్నమెంట్తో మమేకమైనటువంటి కౌన్సిల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ సందర్భంగా మా సీను వాళ్ళందరినీ కూడా సమీకరించి, మా పీల సీన్ గారు ఫ్లోర్ లీడర్ అందరినీ సమీకరించి మరి చేసినందుకు వీరికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమికి విశాఖ మేయర్ పీఠం దక్కితేనే అభివృద్ధి సాధ్యమని స్థానిక నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంతో సాగర నగరి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని నేతలు ఆశాభావంతో ఉన్నారు. అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్న వారికి స్థానిక ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ కాబోతున్నారు. 4 సంవత్సరాల క్రితం అందరూ కూడా వాళ్ళ పట్ల దించాలని చెప్పని గత దానికి సంబంధించి మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఏదైతే వాళ్ళలోనే వచ్చి ఆ పార్టీ కూడా రాజీనామాలు వచ్చేసి అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కూటమిలో చేరడం అందరి సమిష్టి సహకారంతో ఈరోజు ఏదైతే కూటమి ఇచ్చిన ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టుగా 27 నెంబర్ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న మేయర్ పరిపాలనకి చరమగీతం జరిగింది. మన కొత్త మేయర్ కూడా ఎన్నుకోబోతా ఉన్నారు. మరి ఒక ప్రజారంజకమైన పరిపాలన చేసుకుంటూ స్థానిక సంస్థల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా కీలకమైంది. ఈ రోజు 95 వార్డులతోటి దాదాపు 2 పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ తోటి ఇది పెద్ద కార్పొరేషన్. అటువంటి కార్పొరేషన్ లో ఒక సమర్థవంతమైన మేయరు అలాగే మిగతా కార్పొరేటర్లు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో మేము చేసి